ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థన ద్వారా దేవుని మాటలు వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ యేసయ్య కృపా పరిచయ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. మీకు శుభము క్షేమము కలుగునుగాక. ఆమేన్. మరి దేవుడు రాత్రంతా కాపాడి ఈ నూతన దినాన్ని చూసే భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు కదండి. అందును బట్టి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం అయ్యా, స్తోత్రం. ఈ నూతన దినాన్ని బట్టి స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా, నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. స్తుతి గానమే పాడనా. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమంతటి కావాల్సిన కృపను మరి దేవుడు దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజు తలపెట్టే ప్రతి కార్యాలన్నీ సఫలమవునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజు మరి ప్రయాణాలు చేసినటువంటి వారికి సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలు కలుగునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి వారికి దేవుడు మంచి ఆరోగ్యమునిచ్చి కృపనిచ్చి సంవత్సరం అంతా కూడా నడిపించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజు మరి జరుగుతున్నటువంటి ఉపవాస ప్రార్థనలు బట్టి ఆయా ప్రార్థన కూడికలు బట్టి మరి ప్రతి ప్రార్థన కూడిక ద్వారా యేసయ్య నామంకు మహిమకరంగా జరుగునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే దైవ సేవకులను బట్టి మరి సేవకులకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి సేవలో బలపరిచి వాడుకున్నట్లుగా ఇచ్చిన కుటుంబాలను బట్టి అలాగే సంఘ బిడ్డలను బట్టి సహవాసాలను బట్టి అలాగే క్రైస్తవ మరి మిషన్లు బట్టి మరి వారు చేసినటువంటి సేవా కార్యక్రమం అంతటిని బట్టి అలాగే మరి క్రైస్తవ సమాజం అంతటిని బట్టి కూడా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మన భారతదేశమును దేవుడు దీవించును గాక. అలాగే మన దేశ ప్రజలకు మరి దేవుడు మరి వారికి రక్షణ దయచేయనట్లుగా అలాగే నాయకులకు దేవుడు సముచితమైన జ్ఞానమును తెలివిని మరి దయచేయనట్లుగా అలాగే మన దేశం అంతా క్షేమముగా ఉండునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అనారోగ్యంతో బాధపడుతుంటే వారికి దేవుడు మంచి ఆరోగ్యాలు దయచేనుగాక. సంతానం లేని బిడ్డలకు మరి దేవుడు సంతానము దయచేనుగాక. వివాహం కాని వారికి మంచి సంబంధాలు ఈ రోజే వచ్చినట్లుగా దేవుడు కృపచూపును గాక. ఉద్యోగం లేని బిడ్డలకు మంచి ఉద్యోగాలు దేవుడు దయచేయనట్లుగా అలాగే మరి ప్రమోషన్ల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు కూడా దేవుడు ప్రమోషన్లు దయచేయనట్లుగా అలాగే అబ్రాడ్ వెళ్తున్నటువంటి బిడ్డలు కూడా దేవుడు మరి అట్టి అవకాశము దయచేయనట్లుగా సొంత గృహాలు లేక అద్దె ఇళ్లలో ఉంటూ మరి ఎంతో సమస్యలను నిందలను అనుభవిస్తున్నటువంటి బిడ్డలు కూడా దేవుడు మరి వారి కష్టాలను ఆస్వాదించి సొంత గృహాలు కట్టుకునేటట్లుగా అప్పులతో బాధపడుతున్న వారు మరి ఇంకా నానా సమస్యలతో ఉన్నటువంటి బిడ్డలను అట్టి సమస్యలను విడిపించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే యేసే కృప పరిచయలు బట్టి మరి దేవుడు ఇచ్చినటువంటి మాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను బట్టి సహవాసాన్ని బట్టి అలాగే సహకరిస్తున్నటువంటి బిడ్డలను బట్టి మరి ఇదిన రాసుల కుటుంబాన్ని బట్టి మందిరములు ఎన్ని అవసరతలు ఉన్నాయి. ప్రతి అవసరత మరి క్రీస్తు యేసు మహిమ చొప్పున తీర్చబడినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతిరోజు మరి ఈ యొక్క ఛానల్ ద్వారా మరి దేవుడు వాక్యాలు విని బలపడుతున్నటువంటి సబ్స్క్రైబర్లు అందరి బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. అందరికి వందనాలండి. మరి డైలీ బ్రెడ్కి అంతా దేవుడు ఇచ్చినటువంటి
వాక్యాలు చదువుకుందామండి. ఈరోజు శనివారం కాబట్టి మందిరంలో ప్రార్థన ఉదయం 10:30కి మొదలవుతుందండి. లైవ్ మాత్రం 11 గంటలకు వస్తుంది. కాబట్టి మీరు నా సమయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈరోజు మరి సాయంకాలం కూడా ఆదివారం కొరకు మరి సిద్ధపాటు కూడుకుంటుందండి. 7:30 ఆదివారపు పరిశుద్ధాత్మ సిద్ధపాటు కూడిక. అలాగే ఆదివారం కొరకు సిద్ధపడే సమయం కాబట్టి ఆదివారపు ఆరాధన ఉదయం 10 గంటలకండి మరి లైవ్ వస్తుంది. అదైతే మరి అనారోగ్యంతో ఉన్నటువంటి వారు మాత్రమే లైవ్ లో పాల్గొంటారు. మిగతా వాళ్ళందరూ కూడా మందిరంలో రావాలండి. అందరూ కూడా మనం అందరూ కలిసి ఆత్మతో సత్యముతో మరి దేవుని ఆరాధిద్దాం, వాక్యంలో బలపడదాం, సహవాసంలో కలిసి ఉందాం. సరండి, మరి వాక్యం చదువుకుందామండి. ఈ దినానికి మరి దేవుడు ఇచ్చిన వాక్యము దినవృత్తాంతంలో 2వ గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నానండి. దినవృత్తాంతం 2వ గ్రంథము 14:7. మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యములు సఫలమగును. ఆమేన్. మనం చదువుతానండి. మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యములు సఫలమగును. చూడండి, సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు మరి ధైర్యం చెడిపోతుంది కదండి, బలహీనులు అయిపోతాం కదండి. మరి ధైర్యం ఉండదు, పిరిగితనం వచ్చేస్తుంది, భయము దడ పెరిగిపోతా ఉంది. అయితే దేని వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా అండి? సామెతలు 24:10 ఉంటుంది, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కానివాడ వగుదువు. చేత కానివాడు అయిపోతున్నాం. శ్రమ దినంలో కృంగిపోతే, భయపడితే, దిగులు పడితే ఏమవుతుందండి? బాడీ అంతా కూడా నీరసం అయిపోతుంది కదండి. బలం లేని వారిగా తయారవుతాం, నీరసం అయిపోతుంది, కృంగిపోతూ ఉంటాం. అయితే దేవుని వాక్యము మరి పరిశుద్ధ గ్రంథంలో 365 సార్లు వ్రాయబడింది. ఏమని? భయపడకుడి, భయపడకుడి. దేవుడు ఎన్నిసార్లు ఎందుకు రాయించాడంటే, మనుషులం కదండి, మనం భయపడుతూ ఉంటాం. మరి భయం వలన ఏం కలుగుతుంది? దిగులు వస్తుంది, కృంగిపోతాం కదండి. మరి దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, మీరు బలహీనులు కాకండి, ధైర్యం తెచ్చుకోనండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు, మీ కార్యాలు సఫలమవుతాయి అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో యూదా ప్రజలు పరిపాలించినటువంటి రాజు 4వ రాజు ఉన్నాడు, యెహోషాపాతు కూడా మరి భయం కలిగింది. ఎందుకు భయం కలిగింది అంటే, మరి 3 రాజ్యాల నుండి మరి శత్రువు ఒకేసారి దండెత్తడానికి మరి మూకుమ్మడిగా కలిసేసి మరి యుద్ధం చేయడానికి వచ్చాడండి. మరి ఈ వార్త ఒక పనివాడు తీసుకొని వచ్చాడు రాజు దగ్గరికి. రాజా, ఇదిగో చుట్టూతా మరి 3 దేశాల నుండి ప్రజలు దండెత్తి వచ్చారు మన పైకి యుద్ధం చేయడానికి అని అన్నప్పుడు మరి యెహోషాపాతు కూడా భయపడ్డాడు, దిగులు పడ్డాడు. అయ్యో ఏంటి ఒకేసారి ఇలాగా సడన్ గా అని భయపడి ఏం చేస్తాడు తెలుసా అండి? ప్రజలందరూ పిలిపించాడు. యూదా ప్రజలందరిని పిలిపించి, అందరు ఉపవాసం ఉండండి, అందరూ దేవుడి మందిరానికి రండి, మనం అందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, దేవుని పాదాలు పట్టుకుందాం, ఇదిగో ఈ సమస్య నుండి దేవుడే మనకు సహాయము చేయును గాక అని ప్రకటించినప్పుడు చిన్న పిల్లలు కూడా తీసుకొని వచ్చారంట. చూడండి, 2వ దినవృత్తాంత గ్రంథము 20వ అధ్యాయం మనం చదివితే అక్కడంతా కూడా చక్కగా మనకి రాయబడి ఉందని మీరు చదివిన తర్వాత చూడండి, యూదా వారందరూ తమ శిశువులతో, భార్యలతోనూ, పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలబడ్డారంట. ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి, ప్రభువా, ఇదిగో నువ్వు మాకు ఇచ్చిన దేశం అయ్యా, నువ్వు మాకు ఇచ్చా, మా పితరులకు వాగ్దానం చేసినటువంటి దేశము మాకు ఇచ్చావు. ఇదిగో శత్రులు మరి దేశాన్ని లాక్కోవాలని, మమ్మల్ని చంపాలని చూస్తున్నారయ్యా, మాకు నీవే సహాయం అయ్యా, నీ సహాయం కాకుండా మాకు వేరే సహాయం లేదయ్యా, మాకు దిక్కు నీవే నాయన అని యెహోషాపాతు, యాజకులు, పెద్దలు, ప్రజలు, చిన్నలు, పెద్దలందరూ కూడా దేవుని సందులో మోకరించి ఉపవసించి ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? యాజకుని లేవనెత్తి మరి యాజకుని ద్వారా మాట్లాడతాను, మీరు భయపడకండి రాజా, యూదా ప్రజలారా మీరు ఎవరు భయపడకండి, ఇదిగో దేవుడు ఇచ్చే రక్షణ మీరు కళ్ళలో చూస్తారు, మీరు యుద్ధం చేయరు, మీకు ప్రతిగా దేవుడు యుద్ధం చేస్తారు, మీరు వెళ్ళండి, పంక్తులు తిరిగి నిలబడండి వారి ఎదుట అని అన్నప్పుడు మరి దేవుని మాట విశ్వసించి యెహోషాపాతు, సైన్యము, ప్రజలందరూ కూడా మరి యుద్ధానికి వెళ్తారని, సైన్యంతో వెళ్తారు, ప్రజలు కాదు, సైన్యంతో వెళ్తారు. వెళ్ళినప్పుడు సైన్యం అంతా బారుదేరి ఉన్నారు, మరి అటువైపున శత్రులు ఉన్నారు. అయితే దేవుడు మరి దూతలు పంపించి శత్రులను కొంతమందిని చంపేశారు, మరి కొంతమంది వారే కొట్టుకొని చనిపోయేటట్టుగా దేవుడు చేశాడని. వాళ్ళు చేసింది ఏందో తెలుసా? కేవలము దేవుడు స్తుతించే కొంతమందిని ఏర్పాటు చేశాడండి రాజు, అంతే, మరి ఏం చేయలేదు. దేవుని స్తుతిస్తా ఉన్నారు, దేవుని పాటలతో అరబడిస్తా ఉన్నారు, దేవుడే యుద్ధం చేశాడు.
యుద్ధం చేసిన తర్వాత అందరు చనిపోయారండి. అయితే మరి ఆ సైన్యం మీద మరి ఆ జనాలు ఉన్నారు కదండి, సైన్యం ఉన్నారు కదండి, వాళ్ళందరి మీద మరి నగలు ఉన్నాయంట, వారు తెచ్చుకున్నటువంటి డబ్బులు ఉన్నాయంట, నగలు అవన్నీ కూడా మరి వాళ్ళ ఆ శవాల మీద ఉన్నటువంటి నగలు ఒలుచుకోవడానికి, అవి తీసుకోవడానికి దాదాపుగా 3 రోజుల టైం పట్టిందంట. చూడండి, ఆ సైన్యం అంతటిని మరి యెహోషాపాతు మరి ఓడించలేదు. కానీ ఎవరు ఓడించారు, ఎవరు యుద్ధం చేశారు అంటే దేవుడే రాజు పక్షాన, ప్రజల పక్షాన ఉండి యుద్ధము చేశారండి. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని దూతలు మరి మాటుగాళ్ళు పెట్టి మరి యుద్ధం చేశారు. అలాగే మనము భయపడకూడదు. శ్రమం వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు. కానీ ఏం చేయాలి? యెహోషాపాతు ఏం చేశాడు? దేవుని సన్నిధికి వచ్చాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడే జవాబిచ్చాడు, దేవుడు యుద్ధం చేశాడు, దేవుడే గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు. ఉదయకాల సమయంలో ఇదిగో దేవుని మాటలు వింటే ప్రేమని దేవుని బిడ్డలారా, మీరు మరి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మీరు బలహీనులు కాక ధైర్యం వహించడి, మీ కార్యాలన్నీ సఫలం అవుతాయి. మీరు దేని నిమిత్తము మరి భయపడుతున్నారు? పిల్లల వివాహాల విషయమా, చదువుల విషయమా, లేదా మంచి గృహం విషయంలో, మరి మాకు ఇల్లు లేదే, మాకు ఉద్యోగం లేదే, మాకు ప్రమోషన్ రావట్లేదే, నానా సమస్యల నుండి మరి మీరు భయపడుతున్నారా? మీరు భయపడకండి, దేవుడే కార్యాలు చేస్తాడు. మనం చేయవలసింది ఒకటే, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం తప్ప, దేవుడి సహాయం కోరుకోవడం తప్ప మనం ఏమి చేయలేము. దేవుడే సమస్తమును జరిగించే దేవుడు, దేవుడే సమస్తమును అనుగ్రహించే దేవుడు. మరి మీకు మరి ఏదైతే మీరు కోరుకుంటున్నారో అవన్నీ కూడా దేవుడే సకలమును దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తానండి. స్తోత్రము తండ్రి, మహాగణుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మాకిచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యములు సఫలమగునని వాగ్దానం చేశారు ప్రభువా తండ్రి. అయ్యా నీకు వందనాలు నాయన. సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా ధైర్యం కలిగి ఇదిగో నీ వైపు చూస్తున్నప్పుడు, నీ సహాయం మేము కోరుకున్నప్పుడు తండ్రి అద్భుత రీతిగా నీ దక్షిణ హస్తము చాపి నువ్వు సహాయము చేసే దేవుడు అయ్యా, నీకు వందనాలు. బిడ్డలు ప్రభు ఉదయకాల సమయంలో ఏ సమస్యలతో, ఏ ఇబ్బందులతో, ఏ మరి బాధలతో నీ సన్నిధిలో మరి ప్రార్థిస్తున్నారో తండ్రి, నువ్వు చూస్తున్న దేవుడు, నువ్వు వెంటిన దేవుడు నాయన. ప్రతి బాధను తొలగించి, ప్రతి ఇబ్బంది పెడుతున్న బాధను తొలగించి తండ్రి సమాధానం, నెమ్మది, ఆత్మలో ఆనందము దయచేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీకును మీ కుటుంబాలకు తోడైండును గాక. ఆమేన్, ఆమేన్.